హాయ్ వ్యూవర్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను బీరకాయ చట్నీని. ముందుగా పెనాన్ని వేడి చేసి పెనం వేడయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు. బీరకాయ ముక్కలు బాగా వేగాక నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకొని ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పోపన్న పెట్టుకోవచ్చు, లేదంటే వడియం వేసి ఉల్లిపాయ ముక్కలను వేసేసి బాగా వేపుకొని చట్నీలో కలుపుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ చట్నీ రెడీ అయిపోతుంది.